ప్రభునేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కలకత్తాలో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన, ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగినటువంటి భయంకర ఉదంతం గురించి విశ్లేషించడానికి ఇష్టపడుతున్నాను. ఇందులో చాలామంది అనొచ్చు, క్రైస్తవుడికి ఇవన్నీ అవసరమా, దేవుని సేవకుడికి ఇవన్నీ కూడా విశ్లేషించడం అవసరమా అని మీరు నన్ను అడగచ్చు. నా సమాధానం చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడు నిజమైన దేశభక్తుడు. సమాజంలో జరుగుతున్నటువంటివి, దేశంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, ఆకృత్యాలు గురించి విశ్లేషించేటువంటి బాధ్యత క్రైస్తవుడి మీద ఖచ్చితంగా ఉంది. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు లోకానికి వెలుగుగా ఉండండి అన్నాడు, లోకానికి ఉప్పుగా మీరునండి అన్నాడు. లోకంలోని వ్యక్తులు పాడవకుండా, నశించిపోకుండా కాపాడేటువంటి బాధ్యత పరమ తండ్రి అయినటువంటి దేవాదేవుడు క్రైస్తవులకు అప్పగించాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు. అందును బట్టి ఈ సన్నివేశం గురించి, ఈ భయంకరమైన దుర్ఘటన గురించి దైవజనుడిగా విశ్లేషించాలని ఆశపడుతున్నాను. అందరికీ విదితమే, భారతదేశం స్వాతంత్రాన్ని పొందుకుని 78 సంవత్సరాలు ముగించుకుంది. రీసెంట్గానే మనం ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. గాంధీ మహాత్ముడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నాడో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ భారతదేశపు రోడ్ల మీద నిస్సంకోచంగా, ధైర్యంగా నడిచినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. ఈరోజు చూడండి, 78 సంవత్సరాలు అవుతున్నా సరే భారతదేశానికి నిజమైన స్వాతంత్రము లేదనే చెప్పాలి. రాజకీయపరమైన స్వాతంత్రం వచ్చింది, కానీ భారతీయులకి మానసికపరమైన స్వాతంత్రము రాలేదనే విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఆలోచన చేయండి, ఎన్నో సంఘటనలు భారతదేశంలో జరుగుతూ వస్తున్నాయి. ప్రతి దినము కూడా అనేక మంది స్త్రీలను చెరుపుతూ భయంకరమైన రీతిలో మానవ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి క్రూరులు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి భయంకరమైన వ్యక్తులు సమాజంలో ఉండటం మనం గమనిస్తున్నాం. 2012 సంవత్సరంలో నిర్భయ కేసు గురించి మనకు తెలుసు. జ్యోతి సింగ్ పాండే అనేటువంటి అమ్మాయిని, పారామిలిటరీ విద్యార్థిగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఢిల్లీ రోడ్ల మీద బస్సులో ఆమెను మానభంగం చేసి చంపిన విధంతో మనందరికీ తెలుసు. 12 సంవత్సరాల పాపను అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపినటువంటి ఉదంతం మనకు తెలుసు. ఆ తర్వాత మన హైదరాబాద్లో ఆలోచన చేస్తే నిర్భయ అనేటువంటి చట్టం రావడానికి వెటర్నరీ డాక్టర్ ఉన్నటువంటి ఆమెను చెరిచి ఆమెను కాల్చినటువంటి విధాంతాలు మనందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఇక్కడ ఇలాంటివి వింటూనే వస్తున్నాం. కానీ కలకట్టాలో జరిగినటువంటి ఈ సంఘటన, 31 సంవత్సరాల జూనియర్ డాక్టర్ విధుల్లో ఆమె ఉన్నప్పుడు, 36 గంటల నుంచి ఆమె విధుల్లో తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి, అది ఆగస్టు 8వ తారీఖు అర్ధరాత్రి 2 గంటలకు, ఆమె అప్పటి వరకు భోజనం చేయలేదట. 2 గంటలకి తన ఫ్రెండ్స్తో పాటు భోజనం చేసి కాన్ఫరెన్స్ హాల్లో ఎప్పుడైతే శాద తీరుతా ఉందో, రెస్ట్ తీసుకుంటున్న టైంలో భయంకరమైన రీతిలో హత్య జరిగింది. ఆమె మీద మానభంగం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా నిజంగా ఒక రకంగా కంగుతున్నారండి. దేశం అంతా కూడా అట్టుడిగిపోయింది. దేశం అంతా కూడా నినాదాలు మొదలుపెట్టారు. రోజున ఎక్కడో కలకట్టాలో జరిగితే దేశం అంతా కూడా డాక్టర్లందరూ రోడ్డు మీదకి వచ్చి, ఎవరైతే దీనికి కారకులుగా ఉన్నారో వారిని కఠినంగా శిక్షించండి, మాకు న్యాయం కావాలి, వీ నీడ్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ఎంత భయంకరమైన రీతిలో బ్రూటల్ హత్య అని చెప్పచ్చు. బ్రూటల్గా చంపిన విధానం. ఎటు వెళ్ళిపోతుంది సమాజం? భక్తి కార్యక్రమాలు రోజు రోజు పెరుగుతున్నాయి, పండుగలు పెరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టెంపుల్స్ పెరుగుతున్నాయి, గుళ్ళు పెరుగుతున్నాయి, చర్చెస్ పెరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా మనిషి చాలా ఉన్నతమైన స్థానానికి వస్తున్నాడు అనుకుంటున్నాడు. సాంకేతికంగా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజున సమాజంలో మనకు కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనిషి నీచ స్థాయికి దిగజారిపోవడం అంటే ఎంత భయంకరమో మీరు ఆలోచన చేయండి. ఆ స్త్రీ పట్ల రివెంజ్ తీర్చుకున్నారు. భయంకరమైన రీతిలో మానభంగం చేశారు. 2 కాళ్ళు కూడా విరిచేశారండి. 90 డిగ్రీస్ యాంగిల్లో కాళ్ళు విరిచేశారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన రీతిలో ఆమె శరీరం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు ముఖం మీద. ఆ తర్వాత ఈ మెడను కూడా నొక్కినప్పుడు ఆ యొక్క థైరాయిడ్ కార్టిజాల్ కూడా, అది కూడా డ్యామేజ్ అయిపోయిందని ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి చంపినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనం చూస్తున్నాం. ఆమె 8th నైట్ అంతా కూడా ఆమె వర్క్ చేసి, అంటే 9వ తారీఖు ఉదయం 2 గంటలకి ఆమె కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళినట్లుగా చెబుతా ఉన్నారు. ఆమె అక్కడ రెస్ట్ తీసుకుంటున్న టైంలో
అదే ప్రాంతానికి సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా సీసీ కెమెరాలో చూడటం జరిగింది. ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ చెవిలో ఒక బ్లూటూత్ డివైస్ పెట్టుకుని వెళ్ళాడు, కానీ వస్తున్నప్పుడు అది లేదని. ఎప్పుడైతే ఇంట్రాగేషన్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఆ బ్లూటూత్ డివైస్ అక్కడ ఘటనా స్థలంలో ఎక్కడైతే విక్టిమ్ మరణించిందో ఆ ప్రాంతంలో దొరికేటప్పటికి ఆ వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి పోలీసులు ఇంట్రాగేషన్ చేయటం మొదలుపెట్టారు. నిజంగా ఎంత బ్రూటల్గా ఆ యొక్క హత్య జరిగిందంటే, ఆ పట్టుకున్న వ్యక్తిని అడిగినప్పుడు అతను అన్నాడు, ఓకే నన్ను పట్టుకున్నారు, నేనే చేశాను, నాకు ఉరిశిక్ష వేసేయండి అని ఎంతో ధైర్యంగా చెప్పటం పోలీసులు నిజంగా చాలా ఆశ్చర్యపరిచింది. దీని వెనుకాల చాలామంది గొప్ప వ్యక్తుల హస్తం ఉంది, ఎంపీ ఎమ్మెల్యే హస్తాలు ఉన్నాయి. ఈ యొక్క హత్య వెనుకాల చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేటువంటి విషయం పోలీసులకు అర్థమైంది. వెంటనే సిబిఐకి ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ కేసు గురించి ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయి భయంకరమైన రీతిలో మానభంగం చేయబడింది. ఒక వ్యక్తి అంటున్నాడు నేనే చేశానని చెప్తున్నాడు, కానీ ఆమె యొక్క శరీరంలో 150 grams థిక్ లిక్విడ్ ఉన్నట్లుగా గమనించారు. అంటే సుమారుగా 8 నుంచి 10 మంది యొక్క వ్యక్తులకు వీర్యం ఆమె శరీరంలో గమనించేటప్పటికీ ఇది గ్యాంగ్ రేపుగా ముందు అనేక మంది అనుకున్నారండి. తర్వాత మనం కేసును చూస్తూ ఉన్నప్పుడు ఇది భయంకరమైన ప్లాన్ మర్డర్గా ఈరోజు చెబుతూ ఉన్నారు. ఆ జూనియర్ డాక్టర్ని అంత భయంకరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎందుకు మానభంగం చేశారు, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా కేసుల గురించి ఆలోచన విశ్లేషిస్తున్నప్పుడు వాస్తవానికి ఆ హాస్పిటల్లో ఆర్జే కార్ అనేటువంటి హాస్పిటల్లో భయంకరమైన డ్రగ్స్ మాఫియా జరుగుతుందటండి. భయంకరమైన డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. అక్కడి నుంచే డ్రగ్స్ బిజినెస్ జరుగుతూ ఉంది. మెడిసిన్స్తో పాటు డ్రగ్స్ కూడా తీసుకొచ్చి ఆ మెడిసిన్లో పెట్టడం, అక్కడి నుంచి అనేక మందికి డ్రగ్స్ సప్లై చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచే భయంకర అసాంఘిక కార్యక్రమాలు హాస్పిటల్ నుంచి జరుగుతున్నట్లుగా ఈ అమ్మాయి గమనించింది. ఎంతో కాలంగా ఆ యొక్క హాస్పిటల్లో పనిచేస్తుంది కాబట్టి ఈ అమ్మాయికి అన్నీ అర్థమవుతున్నాయి. అక్కడి నుంచి డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్లు కొంతమంది డాక్టర్లు కలిపి అక్కడ ఆర్గాన్స్ స్కామ్ జరుగుతూ ఉంది. అంటే గుండె ఊపిరితిత్తులు ఇలాంటివి పేషెంట్స్ యొక్క శరీరం తీసి దాన్ని అమ్ముకోవటం. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ అక్కడ జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జరగటం ఈ అమ్మాయి గమనించిందండి. అంత మాత్రమే కాదు, హాస్పిటల్లో ఉండే ప్రిన్సిపల్ కావచ్చు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, అనేక మంది పేదల యొక్క జీవితంతో ఆడుకుంటున్న విధానాన్ని గమనించిన ఆమె బయటికి విషయాలు చెప్తుందని అప్పటికే ప్రిన్సిపల్కి వెళ్ళి చెప్పిందట. ఆ వ్యక్తి కూడా ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి అని ఆమెకు తెలీదు. అందుని బట్టి ఆమె మీద పథకం ప్రకారం ఆమెను ఎలాగన్నా చంపేయాలి, ఈ హాస్పిటల్ నుంచి ఆమె బయటికి వెళ్తే మన గురించి అన్నీ చెప్తూ ఉంటుందని చెప్పి అందులో మినిస్టర్ కొడుకులు ఉన్నారు, ఆ తర్వాత ఎంపీ కొడుకులు ఉన్నారు. వారు కూడా భయంకరమైనటువంటి మాఫియాలో డ్రగ్ మాఫియా కావచ్చు, ఆర్గాన్ స్కామ్ కావచ్చు, ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి నేరాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయేమో అని చెప్పి ఆ అమ్మాయిని అంత భయంకరమైన రీతిలో గ్యాంగ్ రేప్గా చిత్రీకరించి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి చంపేశారు. విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరా? చూడండి, మమతా బెనర్జీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమె బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంది. ఆమె వాస్తవానికి హెల్త్ మినిస్టర్ అట, ఆమె ఫైనాన్షియల్ మినిస్టర్ అంట, ఆ తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్. సో ఆమె పట్టించుకోకుండా బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంది. మీరు ఆలోచన చేయండి, ఈ యొక్క హత్య వెనుకలు ఎంత భయంకరమైన కుట్ర దాగి ఉందో, ఎంత కాన్స్పిరసీ ఉందో మనకు అర్థమవుతుంది. ఆలోచన చేయండి, ఎందుకు ఈ హత్య చేశారు, ఎందుకంత భయంకరమైన రీతిలో మానభంగం చేశారు. ఆమె యొక్క బాడీని చూస్తూ ఉన్నప్పుడు ఈ ముఖం నిండా ఘాట్లేనండి. ఈ యొక్క మెడ భాగంలో ఈ యొక్క థైరాయిడ్ ఉంటుంది ఈ ప్రాంతంలో, అది కూడా కట్ చేసేసారు. ఆ తర్వాత ముఖం మీద భయంకరమైన రీతిలో రాడ్లతో కొట్టినటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత తన యొక్క వెజైనాలో సుమారుగా 150 గ్రాముల వీర్యం కనబడిందని డాక్టర్లు చెప్తున్నారు. ఏదో ఒక వ్యక్తి చేశాడని చెప్తున్నారు, కానీ ఆమె యొక్క శరీరంలో 150 గ్రాముల యొక్క వీర్యం ఉంది. ఆ విషయాన్ని చూసినటువంటి వారు ఈ అమ్మాయి గ్యాంగ్ రేప్కు లోనైంది, భయంకర రీతిలో 45 నిమిషాలు చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని చంపేసినట్లుగా మనము మీడియాలో మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, దీని వెనకాల ఉన్నటువంటి ఆ కుట్రకు కారణాలు ఏంటో నేను చెప్పాను. ఒకటి డబ్బు అండి, ఒకటి డబ్బు. దేవుని లేఖనం చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. చూడండి, ధనం ఉండటం తప్పు కాదండి, ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ
ఆ ధనాన్ని ఎలాగన్నా సంపాదించాలి, అక్రమం చేసి సంపాదించాలి, మనుషులకు పొట్టలు కొట్టి సంపాదించాలి. ఆ ధనాపేక్ష ఏదైతే ఉందో ఆ సమస్తమైన కీళ్లకు మూలం. హాస్పిటల్లోకి డ్రగ్స్ రావటం ఏంటి, ఆ డ్రగ్స్ అక్కడి నుంచి అమ్మివేయబడటం ఏంటి, ఆ మెడికల్ కాలేజ్లో భయంకరమైనటువంటి అక్రమం జరుగుతూ ఉంది, ఆ డ్రగ్స్ రవాణా చేయబడతా ఉంది అక్కడి నుంచే. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది అక్కడ అనేక మంది అమ్మాయిలతో వ్యభిచారాన్ని జరిగిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అనేక మంది పేదవారు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నప్పుడు వారి అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు. వారి యొక్క గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఇలాంటి ప్రధానమైన అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేయడం కొరకు, ధనవంతులకి అవి ఇవ్వటం కొరకు అక్కడ అవయవాలు ఆ స్కామ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చూసింది, సత్యం కోసం పోరాడాలనుకుంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దాకా తీసుకెళ్ళింది. ఏమంటే ఇలా జరుగుతుంది మన హాస్పిటల్లో, నేను కళ్ళారా చూశాను, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అని ఎప్పుడైతే చెప్పగానే ప్రిన్సిపల్ కూడా అలాంటి వాడే, ప్రిన్సిపల్ కూడా ఆ నేరంలో ఆ వ్యక్తి పాలుబాక్సుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా పథకం ప్రకారం ఈ అమ్మాయిని చంపేశారు, పథకం ప్రకారం అమ్మాయిని రేప్ చేశారు, పథకం ప్రకారం ఆ అమ్మాయిని ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్లారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో వెంటనే పోలీసు వారు ఏం చెప్పారంటే ఇది హత్య కాదు, ఇది మానభంగం కాదు, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని ఎందుకు చెప్పాలి? రెండోదిగా ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ డెడ్ బాడీని ఉదయం 11 గంటలకి చూపించారట. కొన్ని గంటలు చూపించకుండా అలా వదిలేశారు. అదొక కారణంగా కనబడతా ఉంది. ఆ తర్వాత ఆ యొక్క హాస్పిటల్లో తర్వాత రోజు నుంచే మరమ్మతులు చేస్తూ ఆ యొక్క హత్యకు సంబంధించినటువంటి ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4వ అంశాన్ని చెప్తున్నాను, అదేంటంటే ఆ హత్య జరిగిన 2 రోజులకే హాస్పిటల్ మీద సుమారుగా అనేక వందలాది మంది వచ్చి దాడి చేశారట. దాడి చేసి హాస్పిటల్ని, ఆ గోడలను బద్దలు కొట్టడం, లోపల ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నీ మాయం చేయటం. నిజంగా పోలీసు వారు ఎలా వారికి అనుకూలతనిచ్చారు, ఎలా పర్మిషన్ ఇచ్చారు ఆలోచించండి. దీని వెనకాల చాలా భయంకరమైన కుట్ర కనబడతా ఉంది. చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఈ హత్య, ఈ భయంకరమైనటువంటి మానభంగం వెనకాల చాలామంది పెద్ద వ్యక్తుల యొక్క హస్తం ఉంది, ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యొక్క హస్తం ఉంది, కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క హస్తం ఉంది, ఆ తర్వాత అనేకమైన డాక్టర్ల యొక్క హస్తం ఉంది, తన కొలీగ్స్ కూడా హస్తం ఉందన్నట్లుగా చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఎంపీ కొడుకు ఈ భయంకరమైనటువంటి నేరంలో ప్రధానమైన పాత్ర వహిస్తున్నాడు. సో అతని గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వటం, ఆ భయంకరమైన హత్య జరిగించటం, ఇవన్నీ కూడా జరిగినాయని అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు. చాలామంది ఈ విషయాన్ని విశ్లేషిస్తున్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఎవరైతే ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కడు మాత్రమే ఈరోజు కనబడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని దాటి వెళ్ళిపోయారట. దేశాన్ని దాటి వెళ్ళిపోయారు, ఏ విధమైన క్లూస్ లేకుండా దేశాన్ని దాటి పారిపోయారు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, మన దేశం ఎటు వెళ్ళిపోతుంది, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయొద్దా? భయంకరమైన మారణ హోమాలు, భయంకరమైన డ్రగ్స్ మాఫియా జరుగుతూ ఉంది, అవయవాల మార్పిడి, ఎక్కడ చూస్తున్న అన్యాయం, అక్రమం. మనుషులు దేవుడు అన్నటువంటి వాడు ఉన్నాడు, మేము చేసిన కార్యాలకి తీర్పు ఉంటుంది, మేము విత్తినటువంటి విత్తనాలకి పంట ఉంటుంది. ఈ అక్రమాలు చేస్తున్నాం, అవి మా బిడ్డల మీద పడతాయి అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం దైవభీతి లేకుండా చేస్తున్న కార్యాలండి. ఈరోజు ధనమే ఏలుబడి చేస్తుంది, ఈరోజు ధనమే సమాజాన్ని ఏలుబడి చేస్తుంది, మనుషుల్ని ఏలుతుంది డబ్బే. డబ్బు కోసం ఎంత నీచమైనటువంటి కార్యానికైనా మనిషి ఒడిగడ్డానికి సిద్ధపడిపోతున్నాడు. ధనం వస్తే చాలు, ఏదన్నా సరే, ఏదన్నా అమ్మేయటానికి, ఎవరినన్నా చంపేయటానికి మనిషి ఈరోజు సిద్ధమైపోతా ఉన్నాడు. ఏమండి, ధనం సర్వం చేస్తుందా? ధనం ద్వారా మనం సర్వాన్ని పొందుకోగలుగుతామా? ధనం ఒక్కటి ఉంటే సరిపోద్దండి జీవితానికి. ఆలోచన చేయండి. ధనం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక అమ్మాయి జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు, అత్యంత కిరాతకంగా చంపేశారండి, చిత్రహింసలు చేసి చంపేశారు. 90 డిగ్రీల యాంగిల్లో ఆ 2 కాళ్ళని ఇలా విరిచేశారండి. ఎప్పుడు అలా అవుతుందంటే ఒక బరువైనటువంటి ఆ షూస్ వేసుకుని ఆ యొక్క స్త్రీ యొక్క తొడ మీద ఎక్కువ సార్లు అలా ఎగిరినప్పుడు ఆ 2 కాళ్ళు అలా విరిగిపోతాయట. ఆలోచన చేయండి, ఎంతో భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేశారు. మెడను ఊపిరాడకుండా చేసి ఆ థైరాయిడ్ కార్డివేజ్ని ఇరిచేశారండి. భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేశారు. ఏ యొక్క స్త్రీకి కూడా, ఏ అమ్మాయికి కూడా అంత భయంకరమైనటువంటి చిత్రహింసలు ఏ ఒక్కరు పొందకూడదండి. వీటన్నిటికీ కారణం ఒకటే, డబ్బు. రెండోదిగా రివెంజ్, పగ తీర్చుకోవటం. ఆ అమ్మాయి చెబుతుంది, మా యొక్క వ్యాపారాలు, మా యొక్క భయంకరమైన అక్రమ సంతానం, భయంకరమైన అక్రమ సంపాదన,
ఈ డ్రగ్స్ మీద కానివ్వండి, అవయవ మార్పిడి ద్వారా వచ్చేటువంటి ధనము, ఈ యొక్క సంపాదన అంతా ఆగిపోతుంది. మేము చేసినటువంటి పాపము పండిపోద్ది, మేము చేసిన పాపం బట్టబయలవుతుంది, మమ్మల్ని శిక్షిస్తారు ప్రభుత్వం వారనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని కడతీర్చేశారు. ఆలోచన చేయండి, పాపం పట్టుకోదంటారా? పాపం వ్యక్తిని పట్టుకోదా? ఏనాటికైనా నీ పాపం నేను పట్టుకుంటుంది. పాపం చే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి వచ్చే పర్యవసానాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. మాట చెప్తున్నాను, ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీలో, ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక విషయాన్ని గమనించండి. దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. ఎవరైతే ఈ యొక్క భయంకరమైన హత్యలో పాలుభాగస్తులుగా ఉన్నారో, ఎవరైతే ఇందులో వారి పాత్రను ఉంచారో ఖచ్చితంగా దేవుని చేత శిక్షించబడతారు. పాపానికి వచ్చేటువంటి జీతం మరణం. ఇది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నా మనసంతా కూడా వికలమైపోయిందండి. ఆ రోజు నేను ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు హృదయం అంతా కూడా వికలమైపోయింది. గాంధీజీ ఏనాడు చెప్పాడు, మనిషికి స్వాతంత్రము ఇప్పుడు వచ్చినట్టు కాదు. 1947 ఆగస్టు 15 రోజున మనకు రాజకీయపరమైన స్వాతంత్రం బ్రిటిష్ వారి నుంచి వచ్చింది. కానీ మనిషికి మానసికపరమైన స్వాతంత్రం, అసలైన స్వాతంత్రము ఒక స్త్రీకి గౌరవాన్ని దక్కినప్పుడే, ఒక స్త్రీ నడి రోడ్డు మీద నిస్సంకోచంగా అర్ధరాత్రికి వేళ కూడా తిరిగినప్పుడే మనిషికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ అన్నట్లుగా ఈరోజు నిజమైన స్వాతంత్రం మనిషికి రాలేదు. ఇలాంటి నేరాలు ఘోరాలు అనేకం జరుగుతున్నాయి. ఇలా వింటున్నప్పుడు ఇంకొక భయంకరమైన రేప్ జరిగినట్లుగా, అదే కలకట్టా నగరంలో ఒక రూరల్ ప్లేస్లో జరిగినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి, ఎప్పటికీ ఆగుతాయి ఇవి? ఎన్నో హత్యలు, ఎన్నో చట్టాలు చేయబడుతున్నాయి. నిర్భయ చట్టం అని, దిశ చట్టం అని, ఇవన్నీ చట్టాలు వస్తూ ఉన్నప్పటికీ మనుషుల మార్పు కలగట్లేదు. మనిషి అంతరంగాల్లో మార్పు కలగట్లేదు. ఇంకా మనిషి భయంకరమైన రీతిలో చెడిపోతూ ఉన్నాడు. నిజంగా మనిషి భయంకరమైన రీతిలో చెడిపోతూ ఉన్నాడు. ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. మనిషి అభివృద్ధి చెందాల్సినటువంటి వాడు, మనిషి మంచిగా ఆలోచించాల్సినటువంటి వాడు తన జీవితంలో రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. నైతిక విలువలు రోజు రోజుకి పతనం అయిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం ద్వారానే ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి నా ప్రియ దేవజనాగమ, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి? ప్రార్థన చేయాలండి. ఇటువంటివి జరగకుండా ప్రార్థన చేయాలి. మనుషుల్లో పరివర్తన రావాలని ప్రార్థన చేయాలి. ధనమే కాదు, మనిషికి జీవితానికి మనిషి నైతిక విలువలు కలిగి బ్రతకాలి. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ జ్ఞానంతో బ్రతకాలి. దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అనేటువంటి ఆ యొక్క సత్యం, ఆ స్పృహతో మనిషి బ్రతకాలి. పాపానికి వచ్చేటువంటి జీతం మరణం అని తెలుసుకోవాలి. మనిషి ఇక్కడతో జీవితం అయిపోవట్లేదండి. మానవ జీవితము ఈ యొక్క జీవితంతోనే అయిపోవట్లా. అసలైన జీవితం మరణంతోనే ప్రారంభించబడుతుంది. అందుని బట్టి మరణం తర్వాత తీర్పు ఉంది. అందులో నువ్వు చేసే ప్రతి క్రియలకు ఆ న్యాయ సింహాసనం ముందు, దేవుని ముందు తీర్పులో నిలబడాలి. ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. నిత్యత్వంలో ఏమండి పాపులకు ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చాలా అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఎంపీ కొడుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి హస్తం కూడా దీనిలో ఉన్నట్లుగా చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ మనందరం కూడా ఈ విషయాన్ని వింటున్న హృదయాన్ని కలవరపడనివ్వకుండా మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ఇటువంటి సంఘటనలు మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, మన ప్రాంతాల్లో జరగకుండా మన పట్టుదలతో ప్రార్థన చేయాలి. తద్వారా దేశం కోసం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేయండి. భయంకరమైన నేరాలు ఘోరాలు జరగకుండా ప్రార్థన చేయండి. దేశం సుభిక్షంగా ఉండటం కోసం ప్రార్థన చేయండి. సువార్తను ప్రకటించండి. మనుషు హృదయాల్లో పరివర్తన కావాలి. ఈరోజున అందరూ మార్పు కోరుకుంటున్నారు కదా. మనిషి హృదయాల్లో మార్పు ఎవరి ద్వారా వస్తుంది? ఒక భర్తను అడిగితే భార్యలో మార్పు కావాలని కోరుకుంటాడు. పిల్లల్ని అడిగితే మా తల్లిదండ్రుల్లో మార్పు కావాలని వారు కోరుకుంటారు. అదేవిధంగా ఒక పౌరుని అడిగితే రాజకీయవేత్తల్లో మార్పు కావాలని పౌరుడు కోరుకుంటాడు. రాజకీయవేత్తలను అడిగితే మేము బాగానే ఉన్నాం, ప్రజల్లో మార్పు రావాలంటారు. సమాజం మెరుగుపడాలి, సమాజం మార్పు చెందాలి. అప్పుడే మనిషి ఆనందంగా, శాంతిగా, సమాధానంతో బ్రతుకుతాడని అనేక మంది అనుకుంటుంటే మనుషుతాల్లో మార్పునివ్వగలిగినటువంటి వాడు ఎవరు? ఈరోజు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, నేను మీ మతాన్ని మార్చడానికి రాలేదు, క్రైస్తవుని మతం కాదు, కానీ మీ హృదయంలో పరివర్తన ఇవ్వడానికి వచ్చాను, మీ హృదయాల్లో మార్పుని ఇవ్వడానికి వచ్చాను, నన్ను అంగీకరించండి, మీకు మార్పుని ఇస్తాను, రాతి హృదయాన్ని నాకు ఇవ్వండి, మాంస హృదయాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. అందుని బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ రోజున అనేక మంది ఒకప్పుడు డ్రగిస్టులుగా ఉన్నటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఇలాంటి కామపు తలంపులు కలిగినటువంటి వారు వారి జీవితంలో మార్పును పొందుకొని దేవుని కోసం జీవించగలుగుతున్నారు. కాబట్టి మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మతం కాదు, మతంలోకి రావద్దండి, కానీ ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోనండి, మీకు పరివర్తన ఇస్తాడు.
ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ కుటుంబం మీద ప్రగాఢమైన సానుభూతిని నేను ప్రకటన చేస్తున్నాను. ఆ తల్లిదండ్రులను దేవుడు ఆదరించాలని, సో ఆ కుటుంబానికి దేవుడు న్యాయం జరిగించాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.